అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రువుల పేర్లను తెలుసుకుంటారు. మరియు ఒక స్త్రీ రహస్య శత్రువు అని మీకు ఇప్పటి వరకు కలిగిన హాని మొత్తము ఆ శత్రువు నుంచే అని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. అప్రమత్తంగా ఉండండి. మీరు ఈ రోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. ఇక కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీలో చాలా సమయము చాలా ఉంటుంది. ఖాళీ సమయము మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగించండి. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి మొద్ద అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు సాధించడానికి ఈ రోజు మీరు చూసినట్లయితే ఆవాలు బార్లీ తినిపించండి. మీరు ఈరోజు మీలో ప్రకృతి చెప్పుకోదగినటువంటి విశ్వాసాన్ని తెరిపించి ఈరోజు మీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీకు ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీ భాగస్వామి మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టుగా ఉంటారు. మీ జీవితం ఈరోజు అందమైనటువంటి మలుపు తిరగబోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతోటి కలిసి మీరు ఈరోజు పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు. అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడు అవ్వచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇష్టమైన మరియు సంతోషకరమైన కుటుంబానికి మీ ఇంటిలో చెత్తను మరియు పద్ధతి లేకుండా పోగు చేసిన వస్తువులు సేకరించడం మానుకోండి. మీ యొక్క సానుకూలతావాదముతోనూ మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలుగుతారు. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజును డల్గా చేయవచ్చును. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సమయానికి తగినట్లు చురుకుగా స్పందించడంతో మీకు అందరితో పై చేయి వస్తుంది. మీ కింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీ చెయ్యినివ్వండి. పనికి వచ్చే సలహాలు వినవద్దు. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోండి. ప్రేమ జీవితంలో మరింత ఆనందం మరియు శాంతి కోసం మీ భాగస్వామికి వెండి ఉంగరము బహుమతిగా ఇవ్వండి. గ్రహచలనం రీత్యా మీకు ఇది శుభం కలుగుతుంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. మీరు ఈ పరిహారము తప్పకుండా చేయవలసి ఉంటుంది. మరియు ఈ విధంగా వెండి ఉంగరం ఇచ్చే ముందు మీరు చక్కగా ముందుగా మీ యొక్క ఇంట్లో అమ్మవారి ఫోటోని ప్రదర్శించండి. దానికి గణపతి మూలమంత్రం స్తుతించి మీ యొక్క భేదాభిప్రాయాలు తొలగించబడాలి అని మీరు పూజించి తర్వాత మీరు ఈ ఉంగరం ఇవ్వండి. ఈ విధంగా పరిహారము చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు చక్కగా పరిష్కారం అయిపోతాయి. ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే మితిమీరి తినడం మానాలి. అధిక బరువు పొందకుండా చూసుకోండి, లేకపోతే వ్యాధులు వస్తాయి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ పిల్లలు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. పిల్లలు మీ ధ్యాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటున్నారు. మీ సంతోషాన్ని కలిగిస్తారు. ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల గల ప్రాజెక్టుల పైన పనిచేయండి. శుభం కలుగుతుంది. లక్కీ సంఖ్య 98. లక్కీ కలర్ అయితే ఉదా. మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈరోజు పరిహారం కొరకు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని మీరు ఈరోజు పూజ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.